నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేసిన సూచనలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఏమేమి జరిగింది ఏందనేది. తర్వాత బెదిరే శ్రీరామ్ గారు వారు డెమో ఇచ్చారు దాని మీద. సిడబ్ల్యూసి అనుమతి లేదు అని, తుమ్మిడిగట్టి అనుకూలంగా ఉన్నది, ఆడ నీళ్లు లేవని చెప్పడం అబద్ధము అని. తర్వాత ఈ ప్రాజెక్టులో ఆది నుంచి గందరగోళం, అనుమానాలే. ఈ విధంగా వారి మొన్న 2 రోజులు 3 రోజుల కింద నేను ఏమంటున్నా అంటే బెదిరే శ్రీరామ్ గారి యొక్క ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్ట. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడారు 100%. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడాడో, బీజేపీలో ఉండి మాట్లాడిండో, ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో జలవనరుల శాఖలో ఒక సలహాదారుగా మాట్లాడో నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద ద్వేషం లేదు. ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఒకటి సరే, అందరం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు ఉండాల్సిన అవసరం లేదు, విషయం తెలుసుకొని మాట్లాడతాం. ఇప్పుడు నేను విషయం తెలుసుకొని మాట్లాడతాను, కొంత నాకు అనుభవం ఉంది. ఆయన మరి సాగునీటి శాఖలో సలహాదారు ఉన్నాడు, ఆ నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్కి ఆయన ఏదో చైర్మన్ అది ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్తో మాట్లాడాలి కదా. అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? తమ్మిడిహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ సరిపోదు, 165 టీఎంసీ ఉంటే అప్పర్ రైపేరియన్ స్టేట్స్కి అంటే వాళ్ళకుండే హక్కుల్లో ఒక 65 టీఎంసీ పోతే వాటర్ అవైలబిలిటీ 75% లభ్యత ఆధారంగా తీసుకుంటే భవిష్యత్తులో ఓవరాల్గా మీకు 45 నుంచి 60 టీఎంసీలే మీకు లభ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ కాకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని అన్వేషించండి అని ఆ రోజు కేంద్ర జలవనరుల శాఖ అప్పుడున్న ప్రభుత్వానికి చెప్పింది. దానికి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రపోజల్ సెంట్రల్ వాటర్ కమిషన్ పంపించిందో దానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలు దీంట్లో ఉన్నాయి. జలయజ్ఞం సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పంపించినటువంటి దాంట్లో ప్రాపర్ డిపిఆర్స్ లేవు, ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మొత్తం నిర్లక్ష్యానికి సమాధానం ఈ యొక్క డాక్యుమెంట్. దీంట్లో బ్రహ్మాండంగా అనేక విషయాలు రాశారు. దీనిలో ఏం రాసినారు? దీంట్లో అనేక ట్యాంక్స్ మీరు ప్రపోజ్ చేశారు. ఓకే, దేర్ ఆర్ 23 మేజర్ ఆన్లైన్ ట్యాంక్స్ అండ్ 1096 మైనర్ ట్యాంక్స్ విత్ ఇన్ కమాండ్ అండ్ విసినిటీ. కానీ ఒక అఫీషియల్ రిజర్వాయర్ కూడా కావాలని చెప్పినారు, ఏది ఎగ్జిస్టింగ్ కెపాసిటీ పెంచడం కోసము. కానీ దీనికి బేసిక్ ప్లానింగ్ లేదు, నో కమాండ్ మ్యాప్. అంటే ఏ ప్రాంతం దీంతో కమాండ్ ఏరియా అంటారు, అంటే ఇరిగేట్ ఏరియాను, ఆ కమాండ్ మ్యాప్ లేదు. ఆ కమాండ్ మ్యాప్ పంపించమని చెప్పేసి చెప్పారు. ఇదేది 2008లో వీళ్ళు పంపించినటువంటి 13 ఫిబ్రవరి 2008, 12 జూలై 2008లో ఆ రోజు పంపించినటువంటి యొక్క డాక్యుమెంట్స్కి ప్రాపర్ డిపిఆర్ లేదు. 22 జూలైకి వీళ్ళు చాలా విషయాలు చెప్పారు. దీంట్లో ఈ ఒక్కదాన్ని నేను కొద్దిగా డీటెయిల్ చేస్తాను. ఏమంటే వాళ్ళు ఏం చెప్పారు? ద కెనాల్ కెపాసిటీ ప్రొవైడెడ్ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ may not be sufficient for additional water conveyance and envisaged. Only water transfer 160 TMC has been stated in the report and no elaboration has been made on the monthly distribution. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే 160 టీఎంసీలను మేము అక్కడి నుంచి డైవర్ట్ చేసుకొని వాడుకుంటామని చెప్పారు. ఎగ్జిస్టింగ్ కెనాల్స్ చూపించారు, ఆ కెనాల్స్ సరిపోవు, ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ అన్నారు, ఎక్కడ ప్రతిపాదిస్తున్నారో చెప్పలేదు, మీరు మాకేమీ డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పారు. హైడ్రాలజీకి సంబంధించి చెప్పారు. హవెవర్ there are no details of the same have been given in the report. అంటే చాలా విషయం చెప్తూ హైడ్రాలజీ సంబంధించిన రిపోర్ట్స్ మీ దగ్గర లేవని చెప్పారు. నో ఈల్డ్ సిరీస్ ఫర్ ద లింక్ ప్రాజెక్ట్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్ విత్ ద రిపోర్ట్. ఈల్డ్ సిరీస్ ఇవ్వలేదని చెప్పారు, సప్లై ప్యాటర్న్ ఇవ్వలేదని చెప్పారు. అదే చెప్పుకుంటూ క్రాపింగ్ ప్యాటర్న్ అనేది చెప్పలేదని చెప్పారు. అంటే నేను చెప్పేదంటే బేసికలీ ఓవరాల్గా లాస్ట్కి ఏం చెప్పారు? ది కంప్యూటేషన్స్ ఫర్ నెట్ బెనిఫిట్స్ ఫర్ స్టెబిలైజ్డ్ కమాండ్ ఆల్రెడీ రిసీవింగ్ ఇరిగేషన్ అండ్ న్యూ కమాండ్. అంటే కొత్త ఆయకట్టు, స్టెబిలైజ్ కావాల్సినటువంటి ఆయకట్టుకు సంబంధించి షుడ్ బి డన్ సెపరేట్లీ వైల్ కంప్యూటింగ్ ది బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. అంటే ఈ మొత్తం కాంపోనెంట్స్ ఏదో వాళ్ళు డిజైన్ చేసుకున్నారో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం లేకుండా తప్పులు తడకగా పంపిస్తే దాన్ని మొత్తం కూడా రీడ్రా చేయమని చెప్పేసి ఆ రోజు ఇదెవరు పంపించినారు? బేసికలీ కేంద్రీయ జల ఆయోగ్, సించాయి ఆయోజన్, దక్షిణ్ నిర్దేశాలయ్ వాళ్ళు పంపించినారు. ఆ 2008 తర్వాత నుంచి 14 వరకు తట్టడు మన్ను ఎత్తిపోయలేదు అక్కడ ప్రాజెక్టులో. మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేసినారు? ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు, అప్పుడు ఆయన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ మినిస్టర్ ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన అప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ మంత్రివర్గ ఉపసంఘం చేసినటువంటి యొక్క విషయం తేల్చింది ఏంటంటే తమ్మిడిహట్టి దగ్గర వచ్చేటటువంటి వాటర్ మనకు సఫిషియెంట్ కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అదే విషయం చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అనుమతులు రావట్లేదు. 152 మీటర్స్ దగ్గర కడితేనేమో సబ్మర్జెన్స్ ఉందని చెప్తున్నారు.
148కి వాళ్ళు మొండిపట్టు పట్టుకొని ఉన్నారు. అయినా పూర్తి స్థాయిలో మనకు నీటి లభ్యత లేదు కాబట్టి ఇటు కాళేశ్వరం దిగువన ముందు కట్టమని చెప్పారు. అప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగా నిపుణుల రిపోర్ట్ ఆధారంగా అంటే ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ చెప్పిందా సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే చెప్పిందా సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సూచనల మేరకు మన దగ్గర నిపుణుల సంఘము మంత్రివర్గ ఉపసంఘము పరిశీలించి ఇక్కడికి వస్తే అక్కడ 165 టీఎంసీ అని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా 45 to 60 టీఎంసీ కూడా అవకాశం ఉండట్లేదు. కాబట్టి ఇక్కడైతే 284 టీఎంసీ వరకు మనం అవైలబిలిటీ ఉంటుంది, దాన్ని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కట్టి అక్కడి నుంచి మనం అన్నారం, సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాదెల్లంపల్లి, ఆ తర్వాత రిజర్వాయర్లు, కథా కార్ఖానా, మిడ్ మానేర్ నుంచి మిగతా ప్రాజెక్టులకి రిజర్వాయర్లకు వెళ్తుంది. ఈ రకంగా మనం ప్లాన్ చేసుకున్నాం. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎక్కడ తప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము? మీరు చేద్దామనుకున్న దానికి మేము చేద్దామనుకున్న ఎంత తేడా ఉంది? 36 లక్షల ఎకరాలు డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు తుది నిర్ణయం చెప్పకముందే ఇమ్మీడియట్గా ఉన్నదాన్ని తాత్కాలికంగా అన్నదాన్ని తీసుకొచ్చి దాన్నే ఫైనలైజ్ చేసుకున్నారు అనేది కూడా ఒక ఇప్పుడు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవ్రీ రిపోర్ట్ రైట్ ఫ్రమ్ హైడ్రాలజీ నుంచి మొదలుపెట్టి, డ్రాయింగ్స్ నుంచి మొదలుపెట్టి, వాటర్ డైవర్షన్ నుంచి మొదలుపెట్టి, ఆ తర్వాత స్టోరేజ్ కెపాసిటీ 141 టీఎంసీ పెట్టాము ఓవరాల్గా అన్నీ కలిపి. అవంతా కలిపి రిపోర్ట్ అంతా కూడా 3 years కదా మొత్తం ప్రాజెక్ట్ నడిచింది. 3.5 yearsలో మొత్తం కేంద్ర ప్రభుత్వానికి పోయిన తర్వాతనే కదా అన్ని విషయాలు కంప్లీట్గా అయినాయి. ఇవాళ మొత్తం ప్రాజెక్టులో ఈ చిన్న పోర్షన్లో ఇబ్బంది రాకుండా ఉంటే ఇవాళ మాట్లాడుతున్న గొంతులు ఎక్కడికి పోయేటివి? ఈ ప్రాజెక్టు ఒక రోజు కోసము, 2 సంవత్సరాల కోసము, 3 సంవత్సరాల కోసము నిర్మితమైంది కాదు కదా. వచ్చే 100 ఏళ్ల కోసము, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కోసము, పారిశ్రామిక అవసరాల కోసము, హైదరాబాద్ లాంటి మహానగరం అవసరాల కోసము ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కావాలి. మనకున్న టోపోగ్రఫీ ప్రకారం లిఫ్ట్ ఇరిగేషన్ మినహా మనకు వేరే మార్గం లేదని చెప్పేసి కేసీఆర్ గారు ధైర్యం చేసి ప్రాజెక్ట్ని 3.5 సంవత్సరాల్లో మొత్తం క్లోజ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి కంప్లీట్ చేసి అందించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాగార్జున సాగర్ నుంచి మొదలుపెట్టి శ్రీరామ్ సాగర్ వరకు సంవత్సరాల తరబడి కదా మీరు ప్రాజెక్టులు కొనసాగించి చేశారు, కంప్లీట్ చేసినారు. ప్రాజెక్టు కాస్ట్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 1000% వరకు కూడా కాస్ట్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ ఫస్ట్ ఎస్టిమేషన్ సంబంధించి కంప్లీట్ అయ్యే వరకు మొత్తంగా అసలు కాస్ట్ ఎస్కలేషను పెద్దగా లేకుండానే పూర్తయినటువంటి ఏకైక ప్రాజెక్టు మొత్తం భారతదేశ చరిత్రలోనే కాళేశ్వరం ప్రాజెక్టు.